చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనుడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ఈ ప్రేమలు ఎందుకురా? మనకు కాదే, నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా, పెట్టావు కదా ఫిట్టింగ్. ఇలా ఎదిగించాడు నన్ను. ఇందా పట్టుకో. దొంగ 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 బాబాయ్, దొంగ దొంగ నాయను. గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు. అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతావమ్మా, నుమ్మగా గీకుతావమ్మా. ఇదిగో బాబు. వత్తనా తల్లి వత్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరకుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అరగుండెకి 1000 రూపాయలు. ఒరే అత్తిలి, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండెలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటువిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,100. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50. మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? ఇలా. 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాగ్ దొరికేసింది అల్లుడు. హాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది.
జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. ఆ? అట్ట కాదు గాని ఆ. ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదేలా గుర్తు మావా? ఏ ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు? 50-50. ఒకటే నీకు, దాన్ని ఏ, ఒకటే ఇస్తాయి కదా. ఏంటి, ఓ వాయిదాగా అవుతుంది? చెప్పిన బట్టి మావా. ఓ చెయ్యి. ఓ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు. ఏం చెప్పేది ఒక్క? ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఏ కొరికేది నువ్వు? ఏం చేసేది? ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏముంటే ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. అన్నా, కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన అండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరం సార్, నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్, కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్యబోయ్, వేయడంత లేవు, ఏ నటించరావే. అయినా నానంటున్నాను మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరి తటకారం? ఎవరి తటకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా తటకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే అది కాదు మావా. ఏమైపోయావు? మూసే అంతే. ఎల్లు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ రావాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేంత మాత్రాన, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు?
ఓరు బాబోయ్ ఇది ఆడేసుకుంటున్నా నాతో చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే దాక్కో 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 దాక్కో. అమ్మా నాకే అంటుకుంటుందా? మావా ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్ తీయండి రా. దాక్కో. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాప పాప నీ అబ్బా ఎక్కడ్రా? రే లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా బొక్క పగిలిపోద్ది. మమ్మీ చేది ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు ఓకే రైట్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న, మళ్ళీ ఆడదాం. వెళ్ళు పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా. ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. ఊర పెంచేనా? ఎక్కడరా సత్యబాబు పాప? బాబులు ఉంటాడండి. అదో చూపించావు. ఏంట్రా? ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలకాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. దువ్వా మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసామనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను. జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు సతీ బాధపడి వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు నా మాట వినవే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లలు కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. బయటికి రా.
వచ్చా ఏంటంట ఒరే సచ్చినోడా నీ చేతులు ఇరిగిపోను నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టకపోను కాపులో కూలిపోను నీ కప్పులో నిప్పులు ఆరిపోను నీ కుప్పులో సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళి కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి పట్లిపరా రారా. నువ్వు రారా. వదలవే ఆడు పగాడు అనిపించుకోవడానికి నేను పట్టి పిడవేంటి ఆవిడ అన్నంత పని చేస్తాడే నన్ను వదలవే. చూసారా మన పవర్, ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా అదాటం జుట్టేసుకుంటావా? అల్లుడు అది వెనకాల వెళ్తుంది. అల్లుడు వెనకాల చాటు ఉంది. ఈడెక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలొద్దు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? ఒరేయ్, నీ అబ్బ దువ్వా, నన్ను కొడతావేంటా? కుక్క కుక్క వదలు. ఒరేయ్ సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తొప్తావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావా నన్ను? ఉవ్వా. ఏంటి ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్లెదిరైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాదల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రి పెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. మోసీ మోసీ మేరీ ప్యారీ ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్ రైట్ రైట్. హలో ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతున్నాడు రా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్.
అర్జెంట్ అక్క. వచ్చక ఇది ఎందుకు నీరు 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 ఒరే ఈడేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు రాక అవకాశం వస్తే ఇడి అబ్బా చెడతోపాడు అరే ఏం చేస్తున్నారు అక్కడ పిలుస్తున్నారు అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా సాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. 98, 99, 100. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారు. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్నా? దా నీ చాక్లెట్ ఇస్తాను దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ రా నీ అయ్యా పోలీసు మీరు ఇప్పుడు ఏరా విజులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా నీది అయ్యా మళ్ళీ ఏంటి మంచి హుషారుగా ఉన్నావంటే విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏం ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి? ఈ జోకులేసేస్తున్నాడు రా కుంబండ్రిని. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి సార్. కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్ మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను. చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడు రా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బాబుజీ నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏం ఎత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్ నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హే నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావుజీ ఇన్ని మాటలు ఎందుకు గాని రే. నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో. ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందులో చూస్తుండగానే రే ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే
ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు, నువ్వు సత్తిబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. సత్యబాబు, మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర 1 రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. భూస్వామి. యా షేమ్ షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్ లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మ అడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడుచు ముంచి షో వేస్తావు, లోకప్ వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొడ్డు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా. ఎక్కడికి? లోపలికి. ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అది వచ్చేలో పిల్లంతా దోచేను.
కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి అత్తిలి ప్రేమగా అత్తిలి సత్యబాబు మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ ఎవరివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే వత్తివే దొంగ దాచేశాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ. దొంగ దాచేశాడు. దా నిన్ను సెల్లో తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు కాల్తీమని చెప్పు. నేను తీను. కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో దా రో దా రో దా రో రో. సెల్ల తాళాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి. ఆడుకో. డమ 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 ఆడు. పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు గాని నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు. ఇక నుంచి పాప బాధ్యత నాది.